నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట ప్రతిపాటి గార్డెన్లో నారీగడం నియోజకవర్గ నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన మహిళలు మంచి చేసే నాయకులకు ఓటు వేయాలని అభ్యర్థన. ముప్పై ఒకటో వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన పురుషోత్తమపట్నం వాసులు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మనోహర్. ఎడవల్లి కట్టుబడివారిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపిన ప్రతిపాటి. పోస్టల్ ఓట్లలో దొర్లిన తప్పు. ఏఆర్ఓ రవికుమార్ను సస్పెండ్ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. టీడీపీ కూటమికి రోజురోజుకు పెరుగుతున్న బలం. పలు వార్డుల నుంచి టీడీపీలోకి చేరుతున్న నాయకులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రతిపాటి. గణపవరం జెడ్పీ హై స్కూల్లో కొనసాగుతున్న పోస్టల్ ఓట్ల ప్రక్రియ. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. చిలకలూరిపేట ప్రతిపాటి గార్డెన్లో నారీగళం పేరిట ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రతిపాటికి మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుచాచి ఓట్లు అడుగుతున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. 25 ఏళ్ల ప్రస్థానంలో ప్రతి క్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆలోచించిన మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా అవే తమ ఓటమికి కారణమయ్యాయని కన్నీళ్లు దిగమింగుకుని ప్రసంగించారామె. 2019లో వైకాపా తప్పుడు ప్రచారం, అబద్ధాలను నమ్మి చేసిన పొరపాటునే మరోసారి చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు వెంకటకుమారి. అవసరం ఉన్నవారికి ఒక్క పిలుపుతో అందుబాటులో ఉండే ప్రతిపాటిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నట్లు తెలిపారు. మంచిని ప్రోత్సహించండి, అభివృద్ధికి సహకరించాలన్నదే అందరికీ ఈ సందర్భంగా తన విన్నపం అన్నారామె. నారీగళం సభలో పెద్ద సంఖ్యలో మహిళలను చూసిన తర్వాత ఆనందం, బాధ రెండూ కలిగాయని, అందుకే కన్నీళ్లు ఆగలేదన్నారు. చిలకలూరిపేటలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారన్న వెంకటకుమారి ఈసారి ప్రతిపాటి పుల్లారావును గెలిపించాలని ప్రతి మహిళ కోరుకోవాలని ఆమె తెలిపారు. క్రితంసారి ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన జగన్ రెడ్డిని, అవినీతి మంత్రిని నమ్మినందుకు ఏం చేశారో అందరి కళ్ల ముందే ఉందన్నారు. ఇక్కడ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలను వదిలేసి పారిపోయారని మండిపడ్డారు. ప్రతిపాటి ఎప్పుడూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పనిచేశారని, మే 13వ తేదీన పోలింగ్ రోజు ప్రజలు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలన్నారు. మీడియాలో
ముఖ్యంగా ఆడబిడ్డలే విసిగి వేసారు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యంగా నాసిరకం మందు కాళీపొట్లు తెగిపోతూ ఉన్నాయి. పేదవాళ్ళు, అది కూడా పేదవారి ఇళ్లలో ఈ నాసిరకం ఏ బ్రాండ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సాయంత్రం బాగానే ఉంటున్నాడు, ఉదయానికి చనిపోతూ ఉన్నాడు. నాసిరకం మందు వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి కానీ పేద కుటుంబాల వారే బలైపోతూ ఉన్నారు. పేద కుటుంబాల వారే బానిసలైపోయారు డ్రగ్స్కి, గంజాయికి, ఈ జే బ్రాండ్ మద్యానికి. 19 ఎన్నికల్లో ఆడబిడ్డలందరినీ నమ్మించి ఓటు వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సమావేశానికి మమ్మల్ని పిలవటం పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పెద్ద ఎత్తున మహిళలు ఈ సమావేశం రావటం, వీరికి చిలకలూరిపేటలో ఇంత చైతన్యవంతంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు మీ ద్వారా వస్తున్నాయి అనే ఒక సంకేతమే ఈ రోజు మీకు రావడం కారణం. స్త్రీ తలుచుకుంటే సాధ్యం కాదంటే ఏదో లేదు. ఈ సృష్టికి మూలమే స్త్రీ. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 ఈ 5 ఏళ్ల కాలంలో 35,000 మంది మహిళల మీద అదృశ్యమయ్యారంటే ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాల కొనసాగింపుకు జగనన్నను మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. పట్టణంలోని 30, 31 వార్డుల్లో సోమవారం రాత్రి కావటి పర్యటించారు. ముందుగా వార్డు పర్యటనలు కావటికి పులహారాలు వేసి హారతులిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవ్వాతాతలను ప్రేమగా పలకరించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో దేశంలోని రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ నవరత్న సంక్షేమ పథకాలను రూపొందించి అధికారంలోకి వచ్చాక వాటిని పారదర్శకంగా అమలు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఆయా వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతిని కల్పించారన్నారు. ప్రతి పథకంలోనూ పదవుల్లోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి హక్కును చేర్చుకున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా కేవలం అర్హతతోనే ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పథకాలతో న్యాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు. కరోనా వంటి విపత్కాల పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే ఆదుకున్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లను వేసి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా, జీడీసీ పివి రాతంశెట్టి రామాంజనేయులు, 30, 31వ వార్డుల కౌన్సిలర్లు షేక్ ఖాజాబాను, విడుదల వేణుగోపీనాథ్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, తోట రామచంద్ర ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బైరా కృష్ణ, బైరా సంఘమిత్ర, విడుదల హర్నాథ్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అలీమియా, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిబ్ షా, జేసీఎస్ ఇన్ఛార్జ్ విడుదల కమరేంద్ర, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు సిరాజ్, జేసీఎస్ కన్వీనర్ రవిశాస్త్రి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్ధం మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం 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 చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం 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 జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై వెలుగునిచ్చే సూర్యుడే నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే. విద్యా దీవెన ఆసరా చేయుత సాయం పేరిట ఎప్పుడో బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎగ్గొట్టే డ్రామాలు మొదలుపెట్టారని అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బటన్లు నొక్కినా ఇంతకాలం నిధులు జమ కాలేదని ఇప్పుడు ఎన్నికల సంఘం అనుమతులు కోరడమే అందుకు కారణమన్నారు. ఎలాగూ దిగిపోతున్నాం కదా అని పేదల డబ్బు ఆపి సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే జగన్ ఇంత నీచానికి వడిగట్టినట్లు కనిపిస్తుందన్నారు ప్రత్తిపాటి. మంగళవారం చిలకలూరిపేట మండలం ఎడవల్లి కట్టుబడి వారిపాలెంలో ప్రత్తిపాటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించడంతో పాటు మహిళలు హారతులు పట్టారు. కట్టుబడి వారిపాలెంలో ప్రత్తిపాటిని గుర్రంపై కూర్చోబెట్టి పూలు జల్లుతూ కాసేపు ఊరేగించారు. ఆయన కూడా శ్రేణులను ఉత్తేజపరుస్తూ స్థానికంగా ఉన్న తెలుగుదేశం జనసేన నాయకులను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు వింటూ ప్రచారం సాగించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లోని సమస్యలన్నింటినీ ప్రధానంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నవరత్నాల పేరిట మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ తొలి ఏడాది నుంచే సంక్షేమ పథకాలకు ఎలా కోత వేయాలన్న దానిపైనే దృష్టి పెట్టారని, అమ్మఒడి, ఆడపిల్లలకు పెళ్లి కానుక పథకాల్లో అనుసరించిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు. నిరుద్యోగులు 25% ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకం అధికార మదంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం లేదని బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక మెట్టు తగ్గి రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పొత్తు కుదిర్చాడు. కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు బయటకు వచ్చింది. అప్పుడు దాకా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. గడగడ మునిగిపోతా ఉన్నారు. డిపాజిట్లు రాని పరిస్థితుంది. చిలకలూరిపేటలో అయితే ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు, మెజారిటీ ఎంతో తప్ప మాకు అవకాశం లేదు, తెలుగుదేశం గెలిచిపోయింది, మెజారిటీ ఎంత అనేది ఆ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం అదే పరిస్థితుంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితుంది. చంద్రబాబు గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు వదిలే బుల్లెట్లకి రోజు రోజు ఆ పార్టీ రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతా ఉంది. రోజు రోజుకి ఆ పార్టీలో నైరాశ్యం పెరుగుతూ ఉంది. రోజు రోజుకి ఆ పార్టీ ఏమవుతుందని ఆ పార్టీలో నాయకులు, కార్యకర్తలే ఆందోళన చెందుతూ ఉన్నారు. మోసం చేశాడు. నాసిరకం మద్యం రేటు ఎక్కువ, 4 బటన్లు నొక్కాడు. ఇప్పటికీ రైతులు నష్టపరిహారం అన్నాడు. ఎవరికన్నా పడ్డాయా? ఒక్కరికి మీ ఊళ్ళో బటన్ నొక్కాడు కదా. మరి మోసమే కదా. మోసగారికి ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పాలి కదా.
4 బటన్లు నొక్కాడు. విద్యా దీవెనకు ఒక బటన్ నొక్కాడు. రైతులకు నష్టపరిహారానికి ఒక బటన్ నొక్కాడు. ఆసరాకు ఒక బటన్ నొక్కాడు. చేయూతకు ఒక బటన్ నొక్కాడు. ఎవరికి డబ్బులు పడలేదు. ఆ బటన్ నొక్కుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు. ఆయన అబద్ధాలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు. ఆయన మోసాల్ని ఇంకా ప్రజలు కనిపెట్టలేదు అనుకుంటున్నాడు. మోసాలు గుర్తించారు, అబద్ధాలు గుర్తించారు, సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బటన్ నొక్కుడుతోటే ఏం చేయబోతున్నాం? జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించబోతా ఉన్నాము. అవునా కదా? అవునా కదా? కనుక ఈరోజు మన పథకాల దెబ్బకి ఏ మూలకి జగన్మోహన్ రెడ్డి పథకాలు సరిపోవు. 10 రెట్లు ఎక్కువ కుటుంబాలు సంతోషంగా ఉండేటువంటి సూపర్ 6 పథకాలు. 50 ఏళ్లు దాటితే 4,000 రూపాయల పెన్షన్ తో పాటు పెన్షన్ రాని 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెల 1,500. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. నలుగురున్న 4 15, ముగ్గురుంటే 3 15. మీ అందరికీ బస్సు ఫ్రీ. మీరు హ్యాపీగా పోవచ్చు. ఇక డబ్బు బస్ ఛార్జీలు కట్టే పని లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే నిరుద్యోగ భృతి 3,000. బీసీలకు ఒక చట్టం. ఇది కాక రైతులకి ప్రతి సంవత్సరం 20,000 మీ ఖాతాలో వేయటం జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని 31వ వార్డుకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల పని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం 31వ వార్డులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగన్ నాయుడు ఆధ్వర్యంలో ఆవుల పని తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బైరా కృష్ణ, విడుదల గోపీనాథ్, విడుదల కమలేంద్ర తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి యువత ఎవరు ఎక్కడ ఉన్నా మే 13వ తేదీ నాటికి ముందే స్వస్థలాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్. 5 ఏళ్లు అవమానాలు, మోసాలు, అణిచివేతకు సమాధానం చెప్పేందుకు, భవిష్యత్తుకు తిరిగి భరోసా సాధించుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆయన. సోమవారం నాదెళ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో తండ్రి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావును, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించుకోవాలని కోరారు. యువత అంతా ఇప్పుడు ఆలోచించి ఓటు వేస్తే వచ్చే 5 ఏళ్లు మళ్లీ ఆలోచించాల్సిన పని లేకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబుది అని భరోసా ఇచ్చారు. ప్రచారం సందర్భంలో గ్రామం అంతటా శరత్కు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినోడురో. కంచములో మెతుకయ్యినాడురో. కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో. సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరో.
నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 5వ తేదీ ఆదివారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో చిన్న తప్పిదం జరిగిందని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ వెల్లడించారు. 5వ తేదీ జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో మొత్తం 1219 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. వాటిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఓటింగ్ సక్రమంగానే జరిగిందని, కేవలం ఎంపీ అభ్యర్థి ఓటింగ్లోనే జరిగిన తప్పిదాన్ని గుర్తు చేసి ఎన్నికల సంఘానికి తెలియజేశామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ నెల 8, 9 తేదీన మరోసారి పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసేలా ఉద్యోగస్తులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే ఈ తప్పిదానికి కారణమైన ఏఆర్ఓ వరకుమార్ని సస్పెండ్ చేసి ఆర్ఓకు షోకాస్ నోటీస్ అందించామన్నారు. ఇలాగ పార్ట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ దాని కిందనేమో సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్. సో ఈ 2 డీటెయిల్స్ ఉంటాయి. ఇది కౌంటర్ ఫాయిల్, ఇది యాక్చువల్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్. సో ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఈ కౌంటర్ ఫాయిల్ లేదన్నది ఆ రోజు స్ట్రాంగ్ రూమ్ దగ్గర గమనించిన తర్వాత వెంటనే ఆర్ఓ గారు రిపోర్ట్ చేస్తే నేను వెంటనే దాని మీద అప్రమత్తం. ఎందుకంటే ఎవ్రీ ఓటు కౌంట్స్. మనము ఇంత కష్టపడి ఉద్యోగులు వచ్చి ఆ రోజు పోస్టల్ బ్యాలెట్ వేసిన తర్వాత మనకు కౌంటింగ్ రోజున అది ఇన్వాలిడ్ అయితే దానివల్ల ఏమీ ప్రయోజనం అన్నది ఉండదు. చాలా లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో వెంటనే నేను ఇది సీఈఓ గారి దృష్టికి తీసుకుని వచ్చి సీఈఓ గారికి చాలా డీటెయిల్డ్ నివేదిక నైట్ అంతా మొత్తం అంతా గైడ్లైన్స్ ప్రకారం మొత్తం అంతా చేసి మనం రికమెండ్ చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో బెటర్ ఏంటంటే 1219 మందిని మళ్ళీ పిలిచి వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఇస్తే ఇది కరెక్ట్గా పోల్డ్ ఓట్స్ కింద ఉంటుంది, వ్యాలిడ్ అవుతుందని చెప్పి రికమెండ్ చేస్తే దాని మీద సీఈఓ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారం మనం ఈ ప్రత్యేకంగా ఎవరైతే 1219 మంది 5వ తారీఖున చిలకలూరిపేటలో వచ్చి పార్లమెంట్ కోసం ఈ ఓటు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా కాల్స్ ద్వారా, పర్సనల్ మెసేజెస్ ద్వారా, అలాగే బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా వీళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేసి వారందరూ కూడా 8, 9వ తారీఖుల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించడానికి చర్యలు తీసుకున్నాము. మీ మీడియా ద్వారా కూడా ఇదే మా విజ్ఞప్తి. ఎవరైతే 5వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ వినియోగించుకున్నారో అందులో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉన్నారు ఆ రోజు కేటగిరీలో. ఇంకెవరైనా కూడా ఆ రోజున అర్హులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్కి అర్హత ఉందో వాళ్ళు ఎవరైనా వచ్చి ఓటు వేసి ఉండొచ్చు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా రేపు 8వ 9వ తారీఖున మీకోసం ప్రత్యేకంగా ఈ 1219 కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది పెట్టడం జరిగింది. మీకోసం సెపరేట్గా బూత్స్ అన్నది ఎక్కడ కంజెషన్ కానీ ఏమీ లేకుండా 5 నుంచి 10 నిమిషాల్లో మీరు ఓటు వేసుకొని వెళ్ళిపోయే విధంగా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాము. ఇది దయచేసి 5వ తారీఖున మీరు ఎవరైతే ఓటు వేశారో వారందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి నేను జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సరిపడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. తమ ప్రభుత్వం రాగానే టిట్కో ఇళ్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి వారికి సకల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. తన హయాంలో 4500 టిట్కో ఇళ్లు కడితే జగన్ రెడ్డి అబద్ధం చెప్పి ఈ ఇళ్లకు డబ్బు కట్టే పని లేదని చెప్పి తప్పుదోవ పట్టించారన్నారు. ఎప్పటికైనా తమను గెలిపిస్తే బ్యాంకు రుణాల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు ప్రత్తిపాటి. టిట్కో ఇళ్ల సముదాయంలో నివసిస్తున్న కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను మోసం చేయడం జగన్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్యాంకులతో మాట్లాడి వాళ్ళ టిట్కో గృహాల లబ్ధిదారుల జోలికి రాకుండా ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లబ్ధిదారుల్లో ఆ కసి కూడా ఉండాలన్నారు. అలానే టిట్కో ఇళ్ల సముదాయం పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ పోస్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ప్రత్తిపాటి. టిట్కో ఇళ్ల సముదాయం చుట్టూ ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు పెడతామని, పాఠశాలలు, కళాశాలలకు బస్సులు రవాణా సౌకర్యం కల్పిస్తారన్నారు ప్రత్తిపాటి. జూన్ 4న ఓట్ల లెక్కింపైన మరుసటి రోజు జూన్ 5వ తేదీన మందు సిట్టింగ్లు లేకుండా చేస్తానన్నారు ప్రత్తిపాటి. పండరిపురం నుంచి చెరువు వరకు 2 లైన్ల రహదారిని వేస్తామన్నారు. ఇక్కడ పాములు, తేళ్లు పట్టించి చెట్లు కొట్టేస్తే మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. తాము పార్టీలు, వర్గాలు చూడకుండా లక్కీ ద్వారా ఇళ్లు అందించామని,
కొందరు ఆ కృతజ్ఞత కూడా చూపకపోవడమే బాధించిందన్నారు ప్రతిపాటి. 4500 ఇళ్లు తీసుకున్న వారిలో సగం మంది ఓటు వేసినా గత ఎన్నికల్లో తాను ఓడిపోయే వాడిని కాదన్నారు ప్రతిపాటి. మోసాల మరాఠీ జగన్ రెడ్డికి పేదల ప్రాణాల కన్నా డబ్బు ముఖ్యమన్నారు ప్రతిపాటి. 30,000 మంది ప్రాణాలు తీసిన నాసిరకం మద్యం మాఫియానే అందుకు సాక్ష్యమన్నారు. అలానే జగన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయంతో పేదవాడికే నష్టం జరిగిందన్నారు. చివరకు పేదవాడి మీద చెత్త పన్ను కూడా వేశారని తుర్బారబట్టారు ప్రతిపాటి. మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, కరెంటు బిల్లులు భారీగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో పేదలు మళ్ళీ ఆత్మగౌరవంతో బ్రతకాలంటే, నాసిరకం మద్యం లేకుండా తాలిబొట్లు భద్రంగా ఉండాలంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రావాలన్నారు. వైకాపా తరపున ఇప్పుడొచ్చిన ఇద్దరిలో ఒకరు గుంటూరు నుంచి, మరొకరు నెల్లూరు నుంచి వచ్చారన్నారు. వాళ్లకు ఓటు వేస్తే రేపు సమస్యలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాల్సి ఉంటుందో ఆలోచించాలన్నారు ప్రతిపాటి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు గురించి దుష్ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 52 ఎకరాల్లో ఉన్న టిట్కో ఇళ్ల సముదాయానికి రేపు మన ప్రభుత్వం రాగానే మంచి నామకరణం చేద్దామని చెప్పారు. దీన్ని ఒక న్యూ సిటీగా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేట తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు అనుసరిస్తున్న తీరు నచ్చక వారంతా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. పట్టణంలోని 25వ వార్డు మధ్యపోయిన శివ, మాధవ్ సింగ్ నేతృత్వంలో పలువురు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రతిపాటి పుల్లారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా 10వ వార్డు నుంచి పలువురు కార్యకర్తలు ప్రతిపాటి వెంకటకుమారి సమక్షంలో టీడీపీలో చేరారు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో. కంచములో మెతుకయ్యినాడురో. కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో. సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరో. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాదెళ్ల మండలం గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పరిశీలించారు. పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన కలెక్టర్ ఓటుకు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడిన ఆయన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఓ నారదముని, ఎంఆర్ఓ జ్వాలా నరసింహం, రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈవినింగ్ గారు 36 గంటలే సార్. 45 గంటల ముందు సార్. అదే కానీ 11వ తారీఖు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంల భద్రపరచు గదులను పటిష్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలన విషయంపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పీడబ్ల్యూడీ ఓటింగ్ ప్రక్రియపై తీసుకుంటున్న చర్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. పీడబ్ల్యూడీ ఓటర్లకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మరియు అన్ని అనుమతులు ఇచ్చింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వీప్ యాక్టివిటీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పనితీరు గురించి నిశితంగా వివరాలు సేకరించారు. ఎన్నికల విధులను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వినాయకం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ముస్లిం మైనార్టీలు నిలవాలని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫానీ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ముస్లిం మైనార్టీలు ఉన్న అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడును, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం 20వ వార్డులో ముస్లిం మైనార్టీ పెద్దలందరూ కలిసి వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వెసులుబాటు కల్పించడమే కాకుండా పట్టణాభివృద్ధి కూడా అనేక రకాలు కృషి చేశారు. ఇవన్నీ కూడా గుర్తించి చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా మన యొక్క కావటి మనోహర్ నాయుడు గారిని గెలిపించాలని, ఈ రాష్ట్రంలో వినూతనంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ ఈ పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నా అంటే, నేను 85వ సంవత్సరం కాడి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తే ప్రతి చోట ఇబ్బందికరంగానే ఉండేది. కానీ ఈరోజు అభ్యర్థి కావచ్చు, అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు రాజశేఖర్ గారు కావచ్చు, ఎవరైనా పట్టణంలోకి వెళ్తే సమస్య చెప్పిన వాడు చాలా తక్కువ మంది. అంటే సమస్యతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ కావేటి మనోహర్ నాయుడిని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి నాతో పాటు కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పట్టణాభివృద్ధికి తోడ్పడాలని మనసారా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట, రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం, సిఆర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వాకర్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ చౌత్రా సెంటర్, గడియార స్తంభం, కళామందిర్ సెంటర్, పాత పోలీస్ స్టేషన్ సెంటర్ల మీదుగా తిరిగి నరసరావుపేట సెంటర్ వరకు సాగింది. ప్రతి సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకోవాలన్నారు, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు, నోటుకు ఓటును అమ్ముకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల అధ్యక్షులు కాపు వెంకట్రావు, లింగయ్య చౌదరి, సాంబశివరావుతో పాటు చిలకలూరిపేట మేనిఫెస్టో సృష్టికర్త మాధసు భానుప్రసాద్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వినియోగించుకోండి, ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓటే మీ ఆయుధం. మీకు కావలసిన ప్రభుత్వం వస్తుంది. అంతేకాని డబ్బుకు అమ్ముడు పోవద్దు. వాళ్ళు ఇచ్చేటువంటి 2000, 3000 రోజుకి 50 పైసలు అవుతుంది 5 సంవత్సరాలకి. కాబట్టి ఓటును అమ్ముకోవద్దు. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోండి. మీ పిల్లల భవిష్యత్తుని నిర్మించండి. మా వాకర్స్ మొత్తం కూడా ఈరోజు ఓటర్స్ మీద అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మాతో పాటు రోటరీ క్లబ్, 2 రోటరీ క్లబ్ల వాళ్ళు కూడా మాతో సహకరించి అందరం కలిసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఓటర్ మీద అవగాహన సదస్సు. ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ముందు తరాలకి మనం అందించే భవిష్యత్తుని మనం ఓటు ద్వారా తెలియజేయాలా. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు. మంగళవారం ఉదయం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటిని కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. మా డిమాండ్స్ 2 డిమాండ్స్. ఒకటి, సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్ కాగానే మాకు అర్హులందరికీ రేషన్ కార్డులు, అర్హులందరికీ వృద్ధాప్య పెన్షన్లు, ఈ 2 డిమాండ్లు మేము కోరుకుంటున్నాం. మన అమూల్యమైన ఓటు వేసి ఈ రాష్ట్రాన్ని
వేరే వాళ్ళ పనులు పాకుండా కాపాడుకోవాలంటే మనం తప్పకుండా ఆర్టీసీ కార్మికులుగా రిటైర్డ్ ఉద్యోగస్తులైనటువంటి మేమందరం కలిసి పత్తిపాటి పుల్లారావు గారికి మద్దతు ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో చిలకలూరిపేట పట్టణం గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా అభివృద్ధి అయిందో అంతకంటే ఇంకా 10 రెట్లు పుల్లారావు గారి చేతుల మీదుగానే అభివృద్ధి కావాలని ఆశిస్తూ స్థానిక సాధినేని చౌదరి పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థికి రోటరీ క్లబ్ ఆఫ్ పండర్పురం ఆర్థిక సాయం చేసింది. ఆ క్లబ్ అధ్యక్షులు లింగయ్య చౌదరి, సభ్యులు పోపు రమణ, ప్రభాకర్ రెడ్డి సమక్షంలో విద్యార్థికి 15,000 రూపాయలు అందజేశారు. సాధినేని చౌదరి పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అధికార వైకాపా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలోని ముస్లింలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని ఉంటారని స్పష్టం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మరీ ముఖ్యంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైన దగ్గర నుంచి భాజపాతో తెలుగుదేశం పొత్తుపై జగన్ గ్యాంగ్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ముస్లింలు ఎవరూ నమ్మకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. పైగా ప్రాంతాలకు అతీతంగా ముస్లిం మైనార్టీ వర్గాల నేతలంతా ఒక తాటిపైకి వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసుకుంటామని చెబుతుండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుందన్నారు. మంగళవారం చిలకలూరిపేట 30వ వార్డుకు చెందిన షేక్ కుమీర్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు షేక్ షేర్ అలీ, షేక్ షబ్బీర్ అలీ, షేక్ హర్షద్తో పాటు పలువురు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెనికి చెందిన గుంటి నాగేశ్వరరావు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వారందరికీ ప్రత్తిపాటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నడుతున్నపేట సెంటర్లోని అల్లూరి విగ్రహం వద్ద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత ఆ మన్యం వీరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ వ్యవస్థాపకులు తోటకూర వెంకటనారాయణ, వేగిసిన అంజిరాజు, రోటరీ క్లబ్ అధ్యక్షులు కాపు వెంకట్రావుతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం నాదెళ్ల మండలంలోని సాతులూరు, చందవరం, తోబాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాధాకృష్ణ హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పాలన గాడి తప్పిన ఈ రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యతతో శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మద్దూరు రాధాకృష్ణ నన్ను, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ న్యాయవాది, దళిత నాయకులు, పేద ప్రజలకి అండగా నిలిచేటువంటి నాయకులైన గంగపూడి అలెగ్జాండర్ సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. మీ యొక్క ఓటరీ సమయంలో మనం వేసేటువంటి ఓటు అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి ఒక వజ్రాలు. ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా దుష్టులను శిక్షించవచ్చు, మంచి వాళ్ళని ఆశీర్వదించవచ్చు. అటువంటి అవకాశం ఈ దేశంలో అధికారం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే సామాన్య మానవుడి దగ్గర ఉంటుంది అనేది రుజువు చేయడం కోసమే ఈ యొక్క ఓటు హక్కుని ఆస్తులు, అంతస్తులు, మరే ఇతర అర్హతలతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వయోజనుడికి కూడా ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చి నేల కొరిగాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను సోమవారం మృతి చెందాడు. అయితే మృతుని పేరు శివ అని మాత్రమే చెప్పాడని, అతని పూర్తి వివరాలు తెలియలేదని ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్ SIG రవికృష్ణ సెల్ నంబర్ 9440902220కు సమాచారం అందించాలని కోరారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.